హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియో క్లిక్ కొట్టండి, అలాగే ఐ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి ఈ వీడియోలో మనం ఓటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందర నేను మార్నింగ్ వచ్చేసి తనుజ క్యాప్టెన్సీ కంటెండర్గా వాళ్ళు తనుజాని తీసుకున్నారని చెప్పా కదా. ఇక్కడ లైవ్లో వచ్చేసి సుమన్ శెట్టి అన్న అయితే తీసుకున్నారు. ఇంకా కొంచెం టైం ఉంది, మళ్ళీ ఏమన్నా చేంజ్ చేస్తారా లేకుంటే సుమన్ శెట్టి అన్న చూడాలి. ఒకవేళ చేంజ్ చేస్తే తనుజ ఉంటుంది, లేకుంటే సుమన్ శెట్టి అన్న రాంగ్ అప్డేట్ అది ఒకటి అవుతుంది. ఇంకొచ్చేసి ఓటింగ్ ఆర్డర్లో ఫస్ట్ వచ్చేసి తనుజ ఉంది. తనుజ ఇంకా గేమ్ ఆడినా ఆడకపోయినా తన ఓటింగ్ పడుతూనే ఉంటుంది. అలానే ఒకవేళ పర్ఫామ్ చేసినా చేయకపోయినా ఇంతవరకు తనుజ అంతగా అయితే పర్ఫామ్ చేయలేదు. మిగిలిన కంటెస్టెంట్లు కొంచెం వాళ్ళల్లో వాళ్ళు నిరూపించుకున్నారు, కానీ తనుజ అయితే అంతగా నిరూపించుకోలేదు ఇంకా ఇంతవరకు. కానీ ఓటింగ్ సీరియల్ ఫ్యాన్ బేస్ నుంచి, అలాగే ఆ ఫస్ట్ వీక్ ఏదైతే జరిగిందో అందరూ కలిసి తనని టార్గెట్ చేశారని దాని గురించి అక్కడి నుంచి సింపతి వర్కౌట్ అయ్యి అలాగే ఓటింగ్ పడుతూ వస్తుంది. ఇప్పటికీ తనుజ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. నాకు తెలిసి ఇంకా తనుజ దగ్గరికి కూడా ఈ వారం ఓటింగ్లో ఎవరు వెళ్ళరు. ఆ రేంజ్లో పడుతుంది తనుజకైతే ఓటింగ్, నెక్స్ట్ లెవెల్లో పడుతుంది. ఇంకా సెకండ్ వచ్చేసి ఓటింగ్లో డీమన్ పవన్ ఉన్నాడు. డీమన్ పవన్ అయితే గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు. తను ఎప్పుడన్నా తన గేమ్ వస్తే తను నిరూపించుకుంటున్నారు, నేను ఇలా గేమ్ ఆడతాను అని. ఆడియన్స్ ఈ మధ్యనే గుర్తించారు. ఇంతకుముందర రీతు ఉంది కాబట్టి అంతగా గుర్తించలేదు, కానీ ఈ మధ్య కొంచెం నెగిటివిటీ తగ్గింది. డీమన్ కూడా బాగా గేమ్ ఆడుతున్నాడు. ఒక్కటి రీతుతో ఉండడం తప్ప మిగతాదంతా బాగానే ఆడుతున్నాడని డీమన్ కూడా సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. అంటే డీమన్ ఫస్ట్లో ఒక 2-3 వారాలు నామినేషన్లో లేడు కాబట్టి ఓటింగ్ బ్యాంక్ అంతగా లేదు డీమన్కి. ఇక్కడ ఈ వారం వచ్చేసి కళ్యాణ్ అలాగే రీతు ఈ ఓటింగ్ కూడా డీమన్కు తోడైంది. అందుకే డీమన్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. కొంత ఓట్ బ్యాంక్ ఇప్పుడు క్రియేట్ అవ్వాలి, ఎందుకంటే టాస్కుల్లో పర్ఫామ్ ఈ వారం కూడా టాస్కుల్లో అంతగా పర్ఫామ్ లేదు ఇంకా. అలా ఇంతకు ముందర ఏదైతే టాస్కులు వచ్చాయో దానితో నిరూపించుకున్నాడు డీమన్. అయితే ఈ వారం నాకు తెలిసి అంతగా పర్ఫార్మెన్స్ ఉండకపోవచ్చు. ఇప్పటికే 3-4 డేస్ అయిపోతుంది, ఇంకా ఉండకపోవచ్చు. కానీ ఈ వారం ఓటింగ్కి ఏం డోకలేదు. కళ్యాణ్ రీతు ఓట్స్ కూడా డీమన్కే పడతాయి. సెకండ్ ప్లేస్లో డీమన్ ఉన్నాడు. ఇంకా థర్డ్ ప్లేస్లో వచ్చేసి సుమన్ శెట్టి గారు ఉన్నారు. సుమన్ శెట్టి గారికి కూడా అంతే ఓట్స్ పడుతూనే ఉంటాయి, అతను గేమ్ ఆడినా ఆడకపోయినా. ఎందుకంటే ఫస్ట్ వీక్ నుంచి అలాగే కొనసాగుతూ వస్తుంది. మేమీ పేజెస్ బాగా సపోర్ట్ చేసాయి, బాగా వీడియోలు వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి ఓటు వేయడం మొదలుపెట్టారు. ఇంకా ఒకసారి ఒకరికి ఓటు వేస్తే పడుతూనే ఉంటాయి అలా. ఇక్కడ సుమన్ శెట్టి అన్న ఏం నెగిటివ్ లేదు కాబట్టి పాజిటివే కాబట్టి మంచి ఓడరా అని ఓట్లు పడుతూ ఉంటాయి. కానీ ఈ మధ్య మటుకు గేమ్స్ చాలా బాగా ఆడుతున్నాడు. ముఖ్యంగా ఈరోజు క్యాప్టెన్సీ టాస్క్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఆడాడు, చాలా అంటే చాలా బాగా ఆడాడు. ఇంకా థర్డ్ ప్లేస్లో సుమన్ శెట్టి అన్న ఉన్నాడు. ఇంకా ఫోర్త్ ప్లేస్లో అయితే ఇప్పటికైతే బర్నీ గారు ఉన్నారు. బర్నీ గారికి అయితే ఇంకా హౌస్లో ఒక పెద్ద మనిషిగా చూస్తారేమో, కానీ అతనికి బయట అయితే అంత ఫాలోయింగ్ లేదు, ఓట్ బ్యాంకు లేదు. గేమ్స్ ఏమన్నా చాలా బాగా ఆడతాడు అని హౌస్లో ఉంది, కానీ ఇక్కడైతే అంతగా ఓట్ బ్యాంక్ లేదు. ఈ మధ్య ఇంకా నెగిటివ్ అయింది. వైల్డ్ కార్డ్స్ ఎవరైతే హౌస్లోకి వెళ్ళి మీరు ఇలా బాండ్స్ క్రియేట్ చేశారు ఇది అది అని చెప్పి ఇంకా నెగిటివ్ అయింది. దానివల్ల కొంచెం ఓటింగ్ ఇప్పటికే ఓటింగ్ లేదు, ఇంకా అలా తగ్గుతూ వస్తుంది. చూద్దాం ఫ్యూచర్లో గేమ్ చేంజ్ చేసుకుంటే ఏమన్నా ఉంటుందేమో. ఇప్పటికైతే 4th పొజిషన్లో ఉన్నారు బర్నీ గారు. ఇంకా 5th పొజిషన్లో వచ్చేసి రాము రాథోడ్ ఉన్నాడు. రాము రాథోడ్ కూడా ఇంకా ఇంతవరకు ఏ ఇంపాక్ట్ క్రియేట్ చేసుకోలేదు. ఫస్ట్లో ఎప్పుడో ఒక టాస్క్ ఆడాడు అంతే, ఆ తర్వాత తనకు కూడా పర్ఫార్మెన్స్ చేసేయడానికి అంత స్కోప్ రాలేదు. ఇంకా లాస్ట్లో వచ్చేసి దివ్య ఉంది. దివ్యకైతే లీస్ట్ ఓటింగే పడుతుంది ఇప్పటి వరకు అయితే. గేమ్స్ అయితే పర్వాలేదు, తనకు వచ్చినప్పటి నుంచి బాగానే ట్రై చేస్తుంది ఆడడానికి. ఇంకా ఓటింగ్ మటుకు అంతగా లేదు. ఎలిమినేట్ అయ్యేకి ఈ వారం హై ఛాన్సెస్ దివ్యాకే ఉన్నాయి.